ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం వస్తుంది అని చాలా మందికి తెలుసు. కానీ ఎలా దర్శనం చేసుకోవాలో ఎవ్వరికీ తెలీదు. ఫస్ట్ థింగు ఆ గర్భగుడిలో ఉన్నది సినిమా హీరోయో, క్రికెటరో గాదు. ఈ ముల్లోకాలను పాలించే శ్రీ మహావిష్ణువు. ఆయన మీద భక్తి, గౌరవం నీకుండాలి. అంటే ఎగబడి ఆయన్ని చూడడంలో గాదు. ఆ గుళ్ళో ఆ భక్తితో, ఆ డిసిప్లిన్‌తో నడుచుకోవడంలో నువ్వు ఆయన మీద చూపించే గౌరవం ఉంటుంది. కాలేజ్‌లో చదువుకునేటప్పుడు ప్రిన్సిపల్ రూమ్‌లోకెళ్ళడానికి ఎంత నెమ్మదిగా, ఎంత డిసిప్లిన్‌గా వెళ్తావో, ఏ కలెక్టర్ ఆఫీస్‌కో వెళ్ళినప్పుడు అక్కడ ఎంత గౌరవంగా నడుచుకుంటావో, అంతే నెమ్మదిగా, అంతే గౌరవంగా నువ్వు గుడిలో కూడా నడుచుకోవాలి. నీ ముందున్నవాడిని తోసేయడం, వాడికన్నా ముందు దర్శనం చేసుకోవాలి అనే ఆత్రం ఇలాంటివి తగ్గించుకోవాలి. నీకు కనీసం 2, 3 గంటల టైం ఉండాలి. నీకు టైం లేదు, నువ్వు హడావిడిగా ఉన్నావు అంటే, ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటోకి దండం పెట్టుకొని, నీ పని నువ్వు చూసుకో. దేవాలయాలకి వెళ్ళకు, తొక్కిసలాటలకు కారణం అవ్వకు. అది మోక్షాన్ని కాదు, యుగాల పాటు నువ్వు నరకంలో ఉండేలా చేస్తుంది.